ఇప్పుడే అందుతుందండి వార్త. అది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆయన 8వ డిప్యూటీ సీఎం. సో, అజిత్ పవార్ ఆయన చనిపోయినట్టుగా వార్తొస్తుంది. ఇది ఫ్లైట్ క్రాష్ అయింది. ఇది ప్రైవేటు జెట్ అనమాట. ప్రైవేటు లియర్ జెట్ 45 దీని పేరు. ఇది వీటీఎస్ఎస్కే అనే ఒక కంపెనీకి సంబంధించింది. ఆయన ముంబై నుంచి బయలుదేరి బారామతి అనేది ఆయన ఓన్ నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన 91లో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. తర్వాత అసెంబ్లీకి 7 సార్లు కూడా అక్కడ నుంచి ఆయన ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే జడ్పీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆయన దాదాపు 4 సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అందుకోసమే ఆయన ముంబై నుంచి బారామతికి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు మార్నింగ్ 8కి బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సింది. ల్యాండ్ అవ్వడానికి దిగింది కిందకి రన్వేలోకి వెళ్ళాలి. రన్వేలోకి వెళ్ళకుండా పక్కకి వెళ్ళిపోయి కూలిపోయి క్రాష్ అయిపోయింది. సో ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా దాన్ని ధృవీకరించాడు. మొదట్లేమో 5 మంది చనిపోయారు, ఈయన సీరియస్ గా గాయపడ్డారని వార్తలు వచ్చింది. కానీ ఇప్పుడు క్లియర్ గా తెలిసింది ఏంటంటే స్పాట్ లో 6 మంది కూడా చనిపోయారు. ఈయన కూడా స్పాట్ లోనే చనిపోయారు. సో అంటే అది క్రాష్ అయ్యి ఇమ్మీడియట్ గా మంటలు అంటుకోవడం, మనం జనరల్ గానే విమాన ప్రమాదాలు అంటే అలాగే ఉంటాయి. ఎవరు జనరల్ గా మిగలరు. ఎప్పుడో మిరాక్లస్ గా కొంతమంది తప్పించుకుంటారు, కానీ జనరల్ గా అయితే ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అలాగే ఇది కూడా ల్యాండ్ అవుతున్నప్పుడు క్రాష్ అయ్యి పడిపోయింది. దాంతో ఇప్పుడు 6 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా బ్లాక్ బాక్స్, ఇవన్నీ కాక్పిట్ ఇవన్నీ చూసుకోవాలి. అయితే ఈ దీంట్లో ఈయనతో పాటు సెక్యూరిటీ పర్సనల్ ప్లస్ పైలట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకెవరు కూడా లేరు. ఎందుకంటే ఈయన ఒంటరిగానే ముంబై నుంచి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ లోకల్ పార్టీ లీడర్స్ తో ఆయన సమావేశమై నెక్స్ట్ క్యాంపెయిన్ కి 4 చోట్ల ఆయన సభలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. వాటికి అటెండ్ అయ్యి మళ్ళీ ఆయన ముంబై వెళ్ళిపోవాలి, అది షెడ్యూల్. బట్ దురదృష్టవశాత్తు అక్కడ చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఈయన రికార్డు ఏంటంటే లాంగెస్ట్ సర్వింగ్ డిప్యూటీ సీఎం గా ఈయనకి రికార్డు ఉంది. మొత్తం 6 సార్లు ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వివిధ ముఖ్యమంత్రుల దగ్గర ఈయన పనిచేశారు. పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ ఎన్సిపి ప్రభుత్వం ఉంది. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్డీఏ ప్రభుత్వం, ఉద్ధవ్ థాకరే ఎంబీఏ కూటమి ఉన్నప్పుడు, ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఆయన అయ్యాడు. దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరే 2 సార్లు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. యాక్చువల్గా ఈయన సీఎం కూడా కావాలనుకున్నాడు, కానీ కుదరలేదు. సో మామూలుగా మనకి ఈయన కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎన్సిపిని చీల్చి ఈయన అజిత్ పవార్ ఫ్యాక్షన్ గా మార్చుకున్నాడు. యాక్చువల్గా ఒకసారి 2019లో నవంబర్లో బయటికి వెళ్ళాడు. మళ్ళీ 80 రోజుల్లో ఆ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో మళ్ళీ వెనక్కి ఎన్సిపిలోకి వచ్చాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఎన్సిపిని చీల్చి బీజేపీతో కలిసి శివసేన వర్గంతో కలిసి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దోహదపడ్డాడు. ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహారాష్ట్ర గురించే చెప్తారు. అలాగా ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ గా కూడా ఈయన మారాడని చెప్పొచ్చు. ఏదేమైనా ఇది ఒక షాక్ అని చెప్పాలి. 66 ఏళ్ళు ఆయనకి. ఒక రకంగా ఇది మన వైఎస్ఆర్ తో కూడా పోలుస్తున్నారు. 2009లో సెప్టెంబర్లో వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో మనకి ఈ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రమాదాలు ఇండియాలో కూడా బాగా పెరిగినట్టుగా తెలుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంటే ట్రాఫిక్ ఎక్కువ పెరిగింది. ఆ విమానాలు ఓల్డ్ అయినా కూడా వాటిని నడపడం అనేది కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా కూడా ప్రమాదాలు 2025లో చాలా పెరిగాయి. నేను 2-3 సార్లు ఆ వీడియోలు కూడా చెప్పాను. సో ఈ ఇండియాలో కూడా ఈ స్మాల్ జెట్స్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో ఎక్కువ జరుగుతుంటాయి.